గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ చూస్తుంటావా? ఎస్ చూస్తాను. ఏ టీం అంటే ఇష్టం? సిఎస్కే. ఏ టీం కప్పు కొట్టే ఛాన్స్? సిఎస్కే ఆబ్వియస్లీ. సిఎస్కే 5 మ్యాచ్లు గెలవాలనుకుంటా కదా. నో, ఇంకా 4 ఆల్రెడీ ఒకటి గెలిచింది నైట్. ఇంకా 3 గెలవాలి. 4కి నెక్స్ట్ 4కి 3 గెలవాలండి. 4కి 3 గెలవాలి. ఛాన్సెస్ ఉన్నాయి అంటే స్ట్రాంగ్ టీమ్ చూసుకుంటే ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, పంజాబ్ పిచ్చ ఫామ్ లో ఉన్నాయి. బట్ లాస్ట్ 3 మ్యాచెస్ చాలా కంబ్యాక్ ఉంది కదా. శాంసంగ్ ఇన్నింగ్ బాగా ఆడుతున్నారు. సామ్సంగ్ గుడ్ అండ్ ద కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 2 మ్యాచెస్ నుంచి చాలా. కార్తిక్ శర్మ యంగ్స్టర్. ఏ టీమ్ కి పడితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు? ఏ 2 టీమ్స్ పడితే? ఆర్సీబీకి సిఎస్కే. ఆర్సీబీ సిఎస్కే. సరే, చాలా ఉంది సార్ హైదరాబాద్. సో ఇట్ ఇస్ ఫైన్. ఇట్ ఈస్ ఆల్సో ఐ మీన్ లాస్ట్ 2 years నుంచి చూసుకున్నా కూడా చాలా బాగా పడుతుంది. ఇట్ ఇస్ అ గుడ్ కంబ్యాక్. ఇంకా అడుగుదాం అనుకున్నా, నీకు ఇంగ్లీష్ కామెంటరీ నచ్చిందా తెలుగు కామెంటరీ నచ్చిందా? తెలుగు ఆబ్వియస్గా తెలుగు ఎంజాయ్ చేస్తాను. తుప్పల్లో పడింది, తుప్పల్లో కొడితే తుప్పల్లో పడింది, బెంగళూరులో కొడితే బెంగళూరులో పడింది. ఇలాంటివి కావాలి. తెలుగు కామెంట్ యాక్చువల్లీ అది మ్యాచ్ అంతా ఐ మీన్ ఏదో స్లోగా ఉన్న ఆ కామెంటరీతో చూడాలన్న ఎనర్జెటిక్ అలా. నేను చెప్పలేము, మన తెలుగు వాళ్ళు చేస్తే భలే కనిపిస్తుంది. అది ఎట్లా ఉండని ఎంజాయ్ చేస్తారు. ఆబ్వియస్లీ ట్రోల్ అవుతుంటది, ఎంజాయ్ చేస్తారు. హైలైట్ ఏంటంటే ట్రోల్ అవుతున్నా కానీ వాళ్ళు అలానే యాక్చువల్లీ ఒక రకంగా మ్యాచ్ ఎంత ఎనర్జీ ఇచ్చినా కామెంటరీ లేకపోతే అసలు చూడలేదు మ్యాచ్. సో కామెంటరీ ఇస్ మెయిన్. తెలుగు అసలు అది ఎవరు బీట్ చేయలేరు. ఏ టీం కప్పు కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈసారి? అయితే పంజాబ్ కొట్టాలనుకుంటున్నా. కొట్టాలి అనుకుంటున్నావా? ఛాన్సెస్ ఉన్నాయా? పక్క ఛాన్సెస్ ఉన్నాయి పంజాబ్ కొట్టాలి. అంతే. ఎలా? సిఎస్కే కొట్టాలని ఎలాగ అనుకుంటా కదా. మాకు ఏంటంటే 5 కప్పులు ఉన్నాయి. సో హైయర్ కెప్టెన్సీ కావాలి కాబట్టి పంజాబ్ కొట్టాలి ఈసారి. మన దేవరా సినిమాలో ఆ కప్పు లేదు ఇచ్చేద్దాం అన్నట్టు. అంతే, అలాగే. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. పక్కా బ్రో, మంచి ఆడుతున్నాడు. ఆడుతున్నారు. వాళ్ళు మాక్సిమం 4 వికెట్స్ కన్నా ఎక్కువ పడకుండానే ఓటేస్తున్నారు మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ కానీ సెకండ్ ఇన్నింగ్స్ కానీ. ఈ రేంజ్ అంటే లాస్ట్ సీజన్ లో కూడా బాగా ఆడాడు పంజాబ్ వాళ్ళు. లాస్ట్ అక్కడ వరకు తీసుకెళ్లాడు. కప్పు కొట్టుతుంది అయితే ఇంకా బాగుండు. ఈసారి కప్పు తీసుకొస్తే మాత్రం ఫిక్స్ ఉంటుంది. ఇంకా కళ్ళన్నీ మనోడి మీద. అవును బ్రో, అయ్యర్ మీద, అందరూ అయ్యర్ మీద. సర్పంచ్ సాబ్ కదా మరి. ఇక్కడ ఎలా ఉంది మన ఈసారి ఆర్సీబీది కానీ ఫామ్, మన ఎస్ఆర్హెచ్ది, ఆర్ఆర్ది? ఆర్సీబీ అంటే ఇది వరకు టీమ్ తీసుకోవడం అంత పర్ఫెక్ట్ ఉండేది కాదు. బౌలింగ్ ఎప్పుడు వీకే ఆర్సీబీ. బట్ ఇప్పుడు అలా కాదు కదా. బ్యాటింగ్ ఏంటి, ఆల్రౌండర్ ఏంటి, బౌలింగ్ ఏంటి, అంతా చాలా స్ట్రాంగ్ ఉంది. పక్క అందరూ ఫామ్ లోకి వచ్చారు. భువి, వింటేజ్ భువిని చూస్తున్నప్పుడు మనం. భువి ఉన్నట్టయితే ఎస్ఆర్హెచ్ లో బాగుండేది కదా. వేరు బ్రో, ఇది వరకు ఉన్న ఐపీఎల్ వేరు బ్రో. అప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే 120 కొట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆపేస్తారు కదా. ఇప్పుడు లేదు, 250 కొట్టినా సరే చీట్ చేస్తున్నారు. చూడాలి, ఐపీఎల్ చూడాలని ఇంట్రెస్ట్ ఎంత ఉండట్లేదు. అంటే ఏంది సింపుల్ గా నిన్న మన కామెంటరీ కూడా వైరల్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ ఫ్లాట్ పిచ్ మీద ఆడలేదు, ఫ్లాట్ పిచ్ లో తప్ప వేరే దాని మీద ఆడలేదు. అలా అనిపించింది బ్రో. నీకు ఐపీఎల్ లో ఏ టీం అంటే ఇష్టం? ఆర్సీబీ. ఎందుకు? అది ప్రతి టైం ఓడిపోతూ ఉంటది కాబట్టి ఆర్సీబీ ఇష్టం. ఓడిపోతేనే ఇష్టం. గెలుస్తుంది. ఎట్లా నచ్చింది నీకు? అది లాస్ట్ ఇయర్ నుంచి ఓడిపోతా ఫస్ట్ టైం గెలిచింది కాబట్టి దానికి లైక్స్ ఎక్కువ. కింద నుంచి పైకి వచ్చింది అని చెప్పేసి నేను నమ్ముతా. సో ఆర్సీబీ ఫర్ ఎవర్. అది గెలిస్తేనే నెక్స్ట్ 2026 లో కూడా. ఎందుకు ఆర్సీబీ గెలవాలని? ఆర్సీబీ గెలిచింది. లాస్ట్ టైం గెలిచినా కానీ మాకు 2 కప్పులే. అదని కాక మా ప్లేయర్స్ కూడా బాగా ఆడుతున్నారు. నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగా ఆడతారు. అలా ప్రతి ఇయర్ ఇంకా బాగా ఆడి గెలవాలి. లేదు వద్దు అలా అని కాదు. మ్యాచ్ ఎవరికి వస్తే వాళ్ళది ఫైనల్ అంతే. ఈసారి ఎవరు బాగా ఆడుతున్నారు ఇప్పుడున్న సీజన్ లో? ఆర్సీబీ, మన సిఎస్కే, కేకేఆర్, ముంబై వెళ్ళిపోయింది. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్ అంటే పంజాబ్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ ఫస్ట్ ఆడుతుంది. రన్ రేట్ కూడా బాగుంది. ఫస్ట్ లేదు టేబుల్లో. అయినా మాకెందుకు బ్రో, అది ఉన్నా లేకపోయినా మాకు అవసరం లేదు బ్రో. మేము కప్పు కొట్టేస్తాం, మాకు కాన్ఫిడెన్స్ ఉంది. కన్ఫర్మ్ పక్కా. లాస్ట్ 18 years నుంచి కూడా అదే అన్నారు. లాస్ట్ లో 18 లో 1 year గెలిచాం కదా బ్రో. మరి ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతాం. అయిపోతాయి. ఏ ప్లేయర్ అంటే బాగా ఇష్టం ఐపీఎల్?
IPL లో MS ధోని. MS ధోని అంతేనా? IPL లో వచ్చేసి కింగే. IPL అయితే కింగ్. ధోని కింగ్ అంటే ధోని కింగ్ కాదు. ధోని అయితే మాకు ఇందులో ఇష్టం, ఇండియన్ IPL కానీ, వన్డేస్ కానీ, T20s కానీ. MS ధోని ఫ్యాన్. కానీ IPL వచ్చేసరికి RCB అంతే. ఐపీఎల్ వస్తే ఆర్సీబీ. ప్లేయర్ కింగ్ కోహ్లీ. కింగ్ తర్వాత డివిలియర్స్ ఉండేవాడు, ఇప్పుడు ఉండేవాడు లెఫ్ట్ అయ్యాడు. మొత్తానికి నీకు కోహ్లీ అంటే ఇష్టం. RCB కప్పు గెలవాలి. ఏ రెండు టీమ్స్ ఆడితే నీకు బాగా ఎంటర్టైనింగ్ ఉంటుంది? CSK వర్సెస్ RCB మెయిన్లీ, అంతే. ఇంకా CSK మీద కొడితే అది ఫైనల్ అయినా అవసరం లేదు, జస్ట్ మ్యాచ్ అయితే చాలు మాకు. ఎందుకు ధోని అంటే ఇష్టం అన్న ఎంత మోస్ట్ ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఆ రెండు, CSK వర్సెస్ RCB. అందరూ మీ టీమ్ ట్రోల్ చేస్తారు కదా 49 అని చెప్పి. 49 మొన్న వాళ్ళు, మేము కూడా రాసేవాళ్ళం, మొన్న ఆల్అౌట్ చేసేవాళ్ళం, కాకపోతే మిస్ అయ్యారు వాళ్ళు అంతే. ఢిల్లీ వాళ్ళు అనుకుంటా నాకు. ఎంత అంటే బాగా ఆడకపోయినా కానీ 49 దాటేస్తున్నారు అందరూ, ఆర్సీబీ దాటట్లేదు అని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అవి చూసినప్పుడు అన్ని ఎలా పట్టించుకుంటాం గురు. ఇప్పుడు అంటే మ్యాచ్ ఎంటర్టైన్మెంట్, ఎవడైతే మాట్లాడావో అలా రెండు రోజులన్నీ 2025 లో మూసుకున్నాయి. నెక్స్ట్ టైమ్ వి హ్యావ్ ఛాన్స్ టు ఇంప్రూవ్ ఫర్ ద సెకండ్ టైం. డెఫినెట్లీ రెండోసారి కూడా రీచ్ అవుతాం అని. ఆర్సీబీ గురించి ఒక డైలాగ్ చెప్పొచ్చు, సినిమా డైలాగ్ అది. చెప్పాలి. మట్టితో పోయి JCB, ఈసారి కప్పు కొట్టేది RCB అంతే. అంతే. థ్యాంక్ యూ అన్న. Well, not my personal favorites, but I think Punjab and RCB have a really good chance at winning it. Yeah, but from my heart, I'm rooting for KKR. Yes. Yeah, I mean, yeah, the team has been extremely strong, but the thing is that there was a lack of coordination amongst the players with dressing room fights and all. The team had been lacking a bit because of that. Yeah, they've found their groove right now with their batting setup aligned. Hardik Pandya has been missing, but this team is still picking pace and is performing extremely well. And RCB, like SRH, RR. SRH, I would say SRH, they have a strong top order, but apart from that, they're falling in the death and the middle overs. As you've seen in the last match with KKR, Abhishek Sharma managed to go off a flying start, but they ended up with 165, even though they had like 110 in the first 10 overs. So yeah, they need to sort their middle order out, and the bowling as well. Which is your favorite? Sorry? Your favorite? My favorite team is KKR. KKR. Yeah. Because my family has been a fan of Shah Rukh Khan since the very beginning. So, and the name, the logo, and the jersey, there's also appealing. Is there any chance to win the cup with KKR? I would hope so, but the management would like me to think otherwise, as the top order has been on and off this year. And mention the two teams where they are playing, they are very enjoying and very excited. Like that. Two teams that the audiences love, you're asking. Well, that would of course be, the way they are playing Punjab and RCB. And RCB is loved by a lot of Indians, so they'd all still be a favorite. So definitely, no chances. Yeah, those two teams are favorites to qualify, but for the rest, the remaining two spots, I think a lot of teams are going to fight for that. Which player is most excited? Which player is performing very well this season? This season, I would say, Vaibhav Suryavanshi. He's interesting. Like 15 years old, right? We don't know that exactly, but yeah. Every match 15 balls with 50, half century. Half centuries and centuries in 30 balls. It's not a small thing to accomplish. Even senior players are struggling to hit 50 or 100, whatever. Yeah. And he's simply coming and
that's extremely good considering his age. Some people are saying that he may not be 15 years old, but at most he would be like 18 or 19, but which is still a good feat to smash bowlers international. Hi bro. బ్రో ఈ ఐపీఎల్ లో ఆ టీమ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఏ టీం కప్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి? మోస్ట్లీ నేను అనుకునేది పంజాబ్ కొడుతుంది అనుకుంటున్నా బ్రో, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మిస్ అయింది. ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తారు. సర్పంచ్ సాబ్ లాక్ వస్తున్నాడు బాగానే. సర్పంచ్ సాబ్ పక్కా తీసుకొస్తాడు బ్రో కప్. ఆర్సీబీ ట్రై చేసినా ఆర్సీబీలో కొద్దిగా ఇంకా షెపర్డ్ వాళ్ళందరూ కొద్దిగా ఫామ్ లో లేరు కాబట్టి ఈసారి అయితే పంజాబే అనుకుంటున్నాడు. కోహ్లీ బాగానే ఆడుతున్నాడు. అంటే ఓపెనర్స్ ఆడితే సరిపోదు కదా, ఇంకా కావాలి కదా. అంటే షెపర్డ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటిది 15 balls లో 50, 12 balls లో 50 అట్లా. ఇంకా వాళ్ళ టీం స్ట్రాంగ్ కావాలి. ఇంకా ఇప్పుడు అంటే నీకు నచ్చిన టీం ఏంటి? ఎస్ఆర్హెచ్ బ్రో, ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ మందంతా. ఏంటి ఎస్ఆర్హెచ్ ఎందుకు చెప్పలేదు మరి? ఎస్ఆర్హెచ్ అంటే ఇప్పుడు ఓపెనర్స్ ఒకళ్ళు ఫైర్ అయితేనేమో మ్యాచ్ మన సైడ్ వస్తుంది, ఓపెనర్స్ ఫైర్ కాకపోతే మ్యాచ్ కొలాప్స్ అవుతుంది మన దగ్గర నుంచి. అంటే ఒకప్పుడు బౌలింగ్ లేదని భయపడేవాళ్ళం, ఇప్పుడు బౌలింగ్ లైనప్ కొంచెం బెటర్ గానే ఉంది కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ దానికంటే. బ్యాటింగ్ లైనప్ బానే ఉంది, కమిన్స్ వచ్చాడు. అంటే ఫస్ట్ ఏమంటారు హెడ్ అభిషేక్ కొలాప్స్ అయితే నెక్స్ట్ అంతా బిస్కెట్ అవుతుంది అంతా. ఇషాన్ అంటే ప్లేయర్స్ ఉన్నారు, లాస్ట్ 2 matches మంచిగా ఆడలేదు, జల్దీ అవుట్ అయిపోతాడు. అంటే ఫామ్ కంటిన్యూ చేయట్లేదు. ఫామ్ కంటిన్యూ. ఒకవేళ అందరూ ఫైర్ అయితే మాత్రం మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది కప్ ఈజీగా. అంటే ఒక 270, 280 మనం టార్గెట్ చేయాలి అట్లా. మన టీం మన స్ట్రాటజీ అది, మనం ఫియర్లెస్ ఆడతాం కాబట్టి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ముంబై ఇంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది. అవునా, పక్క ముంబై ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏమన్నా చీటింగ్ చేస్తే కానీ కూడా కొంచెం కష్టంగానే ఉంది, అన్ని మ్యాచ్లు గెలవాలి. సిఎస్కే వచ్చే ఛాన్స్ ఉందన్న. సంజయ్ ఉన్నాడు, చేటా ఉన్నాడు కాబట్టి పక్క లాక్కొని రావట్లేదు. ధోని వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ధోని రిటైర్ అయ్యారని మాట్లాడుతున్నారు కదన్న. హోప్ ఇచ్చారు ఫ్యాన్స్ కి ధోని పంపించారు. అండ్ ధోని వస్తే కూడా వాళ్ళకి పక్కా కప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫినిషర్ ఉంటాడు కాబట్టి లాస్ట్ దాకా. చాలా సార్లు ఈ రకంగా ఈ స్టేజ్ నుంచే వాళ్ళు ఫైనల్ కి వచ్చి కప్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అప్పట్లో జడేజా కూడా ఉంటుండే కాబట్టి మంచి సపోర్ట్ ఉంటుండే ధోనితో పాటు లాస్ట్ ఫినిషింగ్ దాకా. సో ఇంకా మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్ లో ఎవరు ప్లేయర్ బాగా ఆడుతున్నారంటే ఏం చెప్తారు? ఎవరు ప్లేయర్ బాగా ఆడుతున్నారంటే మన ఆరెంజ్ ఆర్మీ చూసుకుంటే అభిషేక్, క్లాసిన్, మొత్తం ఆల్రౌండ్ చూసుకుంటే మాత్రం సంజు శాంసన్ చెప్పొచ్చు. కంటిన్యూస్ గా ఫామ్ లో ఉన్నాడు. ఉంటే మాత్రం ఖచ్చితంగా సెంచరీ చేసే వెళ్తాడు. మొన్న నైట్ మ్యాచ్ లో 87 ఏదో కొట్టాడు. నాట్ అవుట్. ఈసారి మాత్రం కప్ పంజాబ్ కి వస్తుంది. పంజాబ్ కి వస్తుంది అన్న. ట్రై చేస్తే మాత్రం పంజాబే తీసుకుంటారు. ఫస్ట్ కప్ వస్తుంది వాళ్ళకి, బోని కొడతారు. ఏ టీం ఆడితే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు మ్యాచ్? ఈ రెండు టీమ్స్ కి పడితే పిచ్చ ఎంజాయ్ ఉంటుంది. ఎంజాయ్ అంటే మనదే అన్న. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ వీళ్ళిద్దరికి పడితే మాత్రం అటు కోహ్లీ అగ్రెషన్ చూడొచ్చు, ఇక్కడ మన అభిషేక్ శర్మ ఫైర్ చూడొచ్చు. ఓకే, అదే అన్న. థ్యాంక్ యూ అన్న.